క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుండే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుండే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరే, నిత్యమైన మోక్ష గృహము నందు చేరే భక్తుల గుంపులు హర్షించిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుండే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో భేదం నేను, నిష్కళంక పరిశుద్ధులతో భేదం నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుండే చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి టీవీ ముందుండి చూస్తున్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నడిపించును గాక. నా ముందు ఉండి చూస్తున్న సంఘ బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పరే. ఆమేన్ అనగా అలాగ జరుగునుగాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. స్తోత్రం. సందర్భం ఏంటంటే యేసయ్య అనేక చోట్ల అనేక రీతిలుగా వాక్యము ప్రకటిస్తూ ఉండేవాడు. ఉదాహరణకి కొండ మీద ప్రసంగం చేశాడు. ఎన్ని రోజులు? 3 రోజులు ప్రసంగం చేశారు. రాత్రింబగళ్ళు 3 రోజులు కూడా ఎవ్వరూ నీళ్లు తీసుకోలేదంట, ఆహారం తీసుకోలేండి. 3 రోజులు ఉండిపోయారు. ఏమిని? దేవుని మాటలు విని. ప్రియులారా, అప్పుడు అంటాడు యేసయ్య, అయ్యా వీళ్ళని నేను ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు, మీరు వీరికి భోజనం పెట్టమంటే శిష్యులు అంటారు, ఇంతమందికి ఎక్కడి నుంచి తేమయ్యా అంటే అక్కడ ఉన్న పిల్లలు అంటారు, మా దగ్గర 2 చేపలను 5 రొట్టెలు ఉన్నాయంటారు. అక్కడ అద్భుతం చేసి వాళ్ళందరికీ సమృద్ధిగా భోజనం. ఇలాగున యేసయ్య అనేక స్థలాలకు వెలుస్తున్న సందర్భాలలో అనేక రీతిలుగా వచ్చిన ప్రజలందరికీ సమృద్ధిగా భోజనం పెట్టేవాడట. స్తోత్రం. అది అలవాటు అయ్యింది వీళ్ళకి. అలవాటు ఏం చేస్తున్నారు? యేసయ్య ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోతున్నారు జనాలందరూ. యేసు ప్రభు సువార్త ప్రకటించిన కాలములో ఆయన నిలబడిన స్థలాలలో వేల కొలదిగా జనాలండి.
ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు సూచనలను చూసట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదకుచున్నారని చెప్పాను. స్తోత్ర. అంటే ప్రజలు ఎందుకు వెళ్తున్నారంట? చక్కటి ఆహారం పెడుతున్నాడని వెళ్తున్నాడు, కానీ చక్కటి వాక్యం వింటున్నాము. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, మన బాధల్లో నెమ్మదినిస్తుంది అన్న ఆలోచన లేదు ఆనాడు ఆ ప్రజల్లో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట మీరే అన్నారు, విన్నారా? నిజమే, వాస్తవం అండి. అందుకని ఏమంటున్నాడంటే, రొట్టెల వలన పరిగెట్టొద్దు. సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు బ్రతుకుతూ ఉన్నారు, కుష్ఠరోగులు బాగుపడుతూ ఉన్నారు, గుడ్డివాళ్ళు చూస్తూ ఉన్నారు, కుంటివాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇలాగన సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ అందుకు వస్తలేదు. మీరు ఎందుకు వస్తున్నారు మరి? తృప్తిగా భోజనం చేసినందుకు వస్తున్నారని చెప్పుతూ ఆయన ఈ మాట అంటున్నాడు. ఈ మాట కోసమే ఆ మాట చదివించాను. 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి. ఏమంటున్నాడు? క్షయమైన ఆహారం. ఏంటది? మనం తినే ఆహారం ఏమైపోద్దంట? క్షయమైపోతుందట. మరి ఏ ఆహారం కోసం కష్టపడమన్నాడు? నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. దేవునికి మహిమ కలుగునగాక. క్షయమయ్యే ఆహారం మనం కష్టపడి తింటున్నాము, క్షయము కాని ఆహారము దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఆయన శరీరము, ఆయన రక్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకుంటే క్షయమైపోదు. మనం తినే ఆహారము క్షయమవుతుంది. దానికోసమే కష్టపడుతున్నామంట మనం. దేనికోసం? కష్టపడమన్నాడా వద్దన్నాడా? 6 దినాలు కష్టపడి పని చేసుకుని తినండి అన్నాడు. అంతేనా? 6 దినాలు కష్టపడి పని చేసుకుని తినమన్నాడు. 7వ రోజు విశ్రాంతిలో ఉండమన్నాడు. అయితే క్షయము కాని ఆహారము దేవుడు మనకిస్తున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. 47వ వచనం చూడండి. ఇప్పుడు విశ్వాసించు వాడే నిత్య జీవము గలవాడు. ఏమంటున్నాడు? జీవాహారము నేనే. స్తోత్ర. చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారము, జీవజలము, జీవాహారము, జీవజలము, జీవమయు నీవే జీవింపజేసితివి. పడదాం. జీవాహారము, జీవజలము, జీవుగాక. చప్పట్లు. మాకు దారి లేదయ్యా, పరమా దారి నీవయ్యా, శ్రీ యేసు మహారాజా. శాలేము రాజా, శ్రీ యేసు మహారాజా. శాలేము రాజా. ఈ ధరలో ధన్యులను చేయా, నరులను ధన్యులను చేయా, పావనుడవై పరము విడసి శ్రీ యేసు మహారాజా. శాలేము రాజా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేరి. స్తోత్రం చెప్దాం. అంటే ఏ ఆహారం అది? క్షయమైపోయే ఆహారం. విన్నారా? ఏ ఆహారం అంటే దేవదూతలు తినే ఆహారం. ఇచ్చాడా? దేవదూతలు తినే ఆహారం ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. దాన్ని ఏమంటున్నాడంటే అది క్షయమైపోయేదే, ఆ ఆహారం క్షయమైపోయేదే. అయితే నేనిచ్చు ఆహారము క్షయము కాదు. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని నన్ను చనిపోయిరి.
ఏది ఆహారం ఇప్పుడు మనం తినేది? మనం అనుకోవచ్చు, అయ్యగారే రొట్టె తెచ్చాడు, ద్రాక్షారసం తెచ్చాడు, ఈరోజు రొట్టె ద్రాక్షారసం రోజు అని చెప్పుకుంటారు కొంతమంది. కాదండి, రొట్టెగా ద్రాక్షారసముగా దైవజనుడు తెచ్చాడు, కానీ దైవజనుడు చేతుల్లో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు దానిని ఆయన శరీరముగాను ఆయన రక్తంగా మారుస్తున్నాడు. అయితే దైవజనుడు ఆ రొట్టెను ద్రాక్షరసమును ఎత్తి ప్రార్థిస్తాడు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అక్కడ ఏంటి అద్భుతం అంటే, ఆయన శరీరముగా రొట్టెను మారుస్తూ ఉన్నాడు, ఆయన రక్తముగా ద్రాక్షరసాన్ని మారుస్తూ ఉన్నాడు. అదే అన్నాడు కదా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకములో. మనోళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మరియ కొడుకాడా, ఆ వడ్లవాడు కొడుకాడా, వాళ్ళ అమ్మ నాన్న మన మధ్య లేరా, వీడు ఎక్కడి నుంచి వచ్చానని చెప్తాడు ఏంటని ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు వేధించారు. ఈరోజు అనేక మంది వేధిస్తూ ఉన్నారు. స్తోత్రం. ఆయన స్వయంగా చెప్తున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. అంటే యేసయ్యే ఒక ఆహారముగా మనకి మారిపోయాడు. స్తోత్ర, హల్లెలూయా. మొదటి మాట మనం చూసాం, క్షయమైపోయే దానికోసం ప్రయాసపడొద్దట. క్షయమైపోయేది వద్దు, అక్షయమైనది కావాలి మనకన్నాడు. రెండో మాట చెప్తున్నాం, ఇక్కడ వింటున్నాం, నిత్య జీవము కలిగించే ఆహారం. ఏంటి అదంటే ఇక్కడ స్పష్టంగా రాశాడు. ఇప్పుడు 54వ శరణంలోకి వెళ్దాం. ఏమంటాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఏనాల బాగా, క్షయమైపోయేది వద్దన్నాడు, నిత్య జీవం కలిగింది కావాలన్నాడు. ఇప్పుడు అదేది అంటే ఆయన శరీరమే, ఆయన శరీరమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? ఆయన నా శరీరం తినాలంటే వాళ్ళు అనుకుంటున్నారంట, ఆయన శరీరం ఎలా తిన్నెత్తాడు, ఆయన శరీరం ఎలా తిన్నెత్తాడు. చదవండి మాట 52వ శరణం. యూదులు ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అర్థమవుతుందా? వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా మన ఎదురుగా ఉన్నాడు ఈయన, అసలు చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు తినేద్దాం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? తినేద్దాం. మాంసాలన్నిటిల్లో మనిషి మాంసం చాలా టేస్ట్ అంట. పైపెచ్చు మనిషి మాంసం తింటే తెలివి పెరిగిద్దంట. అదేంటో నాకు తెలదు. స్తోత్రం. మంచి మాంసం చాలా టేస్ట్ అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? ఇప్పుడు తినేద్దాం. ఎవరిని తినేద్దాం? మనుషులు తిన్నవాళ్ళు మనుషులు ఉన్నారంటారా? సొలొమోను కాలములో 2 తల్లులు కరువు వచ్చినప్పుడు ఆ 2 చెప్పుకున్నారంట, ఈ రోజుకు నీ కొడుకుని వండుకుని తినేద్దాం, రేపు నా కొడుకుని వండుకి తినేద్దాం అనుకున్నారంట. ఆ మాటిని సొలొమోను రాజు చెవులు మూసుకుని గింగురుమని వాడే చెవులు. స్తోత్ర. నిజమే, మనుషులు తినే రోజులు ఆ రోజుల్లోనూ ఉన్నాయి, ఈ రోజుల్లోనూ ఉన్నాయి. తినేస్తున్నారు మనుషులని. అంటే స్వయంగా మనిషిని తినడం కాదు, పీడించి తినేస్తున్నారు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఆయన శరీరమును ఎలాగో తిన్నెత్తురు అని వాళ్ళు అనుకుంటుంటే యేసు అన్నాడు, ఇలాగన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవం మనకు కావాలంటే, అంటే నిత్యము బ్రతకాలి అంటే, అర్థమవుతుందన్నమాట. టీవీ ముందు నింటున్న వారులారా, నా మాట అర్థమవుతుందా? మీరు నిత్యము బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తినాలి. మీరు ఏ సంఘానికి చెందిన వారైనా, ఏ డినామినేషన్కి చెందిన వారైనా, ఏ చిన్న సంఘమా పెద్ద సంఘం అనేది కాదు, కానీ ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నారా? ఆయన రక్తంలో శరీరంలో పాలు పంపులు పొందినప్పుడే దేవుడు మనకి నిత్య జీవిస్తాడు. చాలామంది అండి రక్షణ పొందుతారు, దేవునికి దూరం అయిపోతారు. ఆయన శరీరంలో ఉండరు, ఆయన బలలో ఉండరు. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. రక్షణ పొందేసుకున్నాను కదా, రక్షణ వచ్చేసింది కదా, రాజ్యానికి వెళ్ళిపోతాను. రాజ్యానికి వెళ్ళే అవకాశాలు లేవు.
నీవు రక్షింపబడినంత మాత్రాన దేవుని రాజ్యానికి వారసుడవు కావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని చెప్తూ ఆయన చెప్తున్న మాట అంచె దినమున. ఏ దినం అంటే అది? అంచె దినం, చివరి దినం. ప్రభు అయిన యేసు భూమి మీదకి వచ్చే దినం, వచ్చిన దినం. దేవునికి మహిమ కలుగునుగాక. అది అంచె దినం. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము నుండి ఎవరైతే ప్రభువులో ఉండి మృతి పొందారో వారందరూ మహిమ శరీరముతో లేపబడతారు. కొట్టండి చప్పట్లో. టీవీ ముందున్న మీరు కూడా కొట్టొచ్చు చప్పట్లో. దేవుని మహిమపరచండి. మనుషుని మహిమపరచడం కాదు, దేవుని మహిమపరచుదాం. నిత్య జీవం అంటే సజీవులుగా లెగుతారు. మన దేవుడు ఎవరు? ముందు ఎపిసోడ్లో మనం చూసాం. సజీవుడు, సర్వ సృష్టికర్త, మనలను పుట్టించినవాడు, మనలను పోషిస్తున్నవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనకు రాజ్యాన్ని సిద్ధపరిచినవాడు. అంచె దినాన్న వానిని నేను లేపుతాను అన్నాడు. విన్నారా? ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం తినాలా తినక్కర్లొద్దా? ఆయన రక్తం తాగాలా తాగక్కర్లొద్దా? బాప్తిసం పొందేసుకున్నాం కాదని మన ఇష్టానుసారంగా తిరిగి అయిపోయిందా? చెప్పాలి. ఖచ్చితంగా ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుసేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు. అంచె దినాన్ని లేపుతానన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువులో ఉండి నిద్రించిన వారందరూ, ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఆయన రెప్పపాటులో వస్తే రెప్పపాటులో ఎగిరిపోతాం మనం. చాలామంది అనుకుంటారు, ఏ అల్లరాలు చేసేసారు ఇప్పటి వరకు నీళ్ళ, ఏ కేకలే చేశాడు, స్వరం ఎంత స్వరం రా బాబా అని చెప్పుకున్న వాళ్ళందరూ ఏరి అంటే ఎవరు ఉండరు ఇక్కడ. స్తోత్రం. ఏమయ్యారు? ఎత్తబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఎత్తబడ్డారు? సిద్ధపడిన వారు మాత్రమే. ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగిన వారిని అంచెదనన లేపుతాను అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద అంటాడు, నా శరీరము ఏంటంటది? నిజమైన. అంటే ఇప్పుడు మనం తినేది ఏంటది? డౌట్ ప్రజలకి. నిజం కాని తింటే ఎలా బతుకుతున్నాం మనం అనుకుంటారు. వాస్తవానికి ఎందుకు నిజం కాదంటే అంచెదిన్న లేపే శక్తి ఈ ఆహారానికి లేదు. స్తోత్రం. ఈ ఆహారం దేని కొరకు? మనం బ్రతకటం కొరకే. వాక్యం చెప్తుంది, కడుపు అన్నం కొరకంట, అన్నం కడుపు కొరకు. అర్థమైందా? మరి ఆ అన్నం కోసం ఎన్ని పాటలు పడాలి మనం? వారం అంతా కష్టపడుతున్నాం దేనికోసం? కూటు కోసమే కదా. కోటి విద్యలు ఉన్నాయంట. దేనికోసం అమ్మా? కోటి విద్యలు ఉన్నాయంట కూటు కోసం. మరి పాటర్ గారు ఎందుకు కావాలో? ఇది కూటు కోసం అంటున్నారు చాలామంది. నేనంటాను కూటు కోసం కాదు, ఆత్మల భారమ కలిగి. కూడు ఖచ్చితంగా దేవుడు ఆడతాడండి. సింహపు పిల్లలై లేమి గలవై ఆకలిగొనును కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు. స్తోత్రం. కనుక ఏమన్నాడంటే, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వాని యందును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మర్మం గ్రహించండి. ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుతారో వారిలో నా యేసయ్య ఉన్నాడంట. వీరు యేసయ్యలో ఉన్నారంట. కొట్టండి చప్పట్లో. స్తోత్రం. ఈ మర్మం అర్థమైందా? ఆయన శరీరం తిని రక్తం త్రాగితే యేసయ్య ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలోనే ఉన్నాడండి. మనలోనే ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. లోటు ఉంటుందా? కొదువులు ఉంటాయా? రోగాలు వస్తాయా? చెప్పండి. ఆయన మనలో ఉంటే ఏదైనా తీర్చగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా గమనించండి. మొదటిది, నిత్య జీవం అనే ఆహారం కొరకు పాటుపడండి. అక్షయమయ ఆహారం కొరకు పాటుపడద్దు. రెండవది, అది ఆయన శరీరం అన్నాడు. పితరులు మన్నాను తిని చనిపోయారు. మనం కూడా చనిపోతాం. కానీ రెండవ మరణం ఉందే మాట్లాడేవాడిది, వాడు చనిపోడు. స్తోత్రం. ఖచ్చితంగా ఈ శరీరం చనిపోవలసింది. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక
తప్పదు, ఖచ్చితంగా చనిపోతాం. అయితే ఆత్మ సావదండి. ఆత్మ బ్రతుకు కొరకు ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఎవరు ఆ శరీరాన్ని తిని త్రాగుతారో వారు నిత్య జీవము కలిగిన వారు. ఇందాక మనం చదువుకున్న భాగంలో అయోగ్యులుగా తినకూడదంట. ఎలాగమ్మా? అయోగ్యులు అంటే ఎలా ఉంటారో మనమే యోగ్యత లేకుండా తింటే అయోగ్యులం. అయోగ్యులుగా తింటే అనేక మంది బలహీనులను, అనేక మంది రోగులను, చాలామంది ఆలోచించారా? అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా బలలో సిద్ధపడదాం. ప్రియులారా, మరలా చెప్తున్నాను, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా చాలామంది వారం వారం బలారాధన అంటున్నారు, చాలామంది నెల నెల బలారాధన అంటున్నారు, చాలామంది సంవత్సరానికి ఒకసారి బలారాధన అంటున్నారు. ఏదేమైనా ఆయన శరీరం మనలో ఉండాలి, ఆయన రక్తము మనలో ఉంటే ఆయన మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాం, కలిసి ఉన్నాం. అర్థమైందా? దేవుడు మనము కలిసి ఉన్నాం. దేవుడు మనలో ఉంటే పాపం చేస్తామా? దూరంగా ఉంటాం, పాపానికే దూరంగా ఉంటాం. అప్పుడే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి అక్షయమైన శరీరం కోసం పాటుపడద్దు. పితరులు తిన్నారు, మరణించారు. నిత్య జీవం కలుగు చేసే ఆహారం కొరకు పాటుపడదాం. అది దేవుడు మనకే ఇస్తున్నాడు. అలాంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, ఈరోజు ఈ ఎపిసోడ్కి ఏసెర్ల సంసోను గారు, మరియమ్మ గారు వారు అర్ధవారం వారు స్పాన్సర్ చేశారు. గడిచిన దినాల్లో కూడా స్పాన్సర్ చేశారు. నేను చెప్తున్నాను, టీవీ ముందు ఉన్నవారులారా మీరు, సంఘంగా మీరు సిద్ధపడిన వారులారా మీరు, ఆయన అన్నీ బాగుండి ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేయలే. తన కొడుకు కిడ్నీలో రాళ్ళుంటే ఆపరేషన్ చేయించాడు ఈ మధ్య, ప్రార్థన చేయండి. రెండవదిగా ఆయన 2 మోకాళ్ళు నొప్పులు వచ్చేసి నల్లపోతున్నాడు, హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. నేను అన్నాను, ఇంత బాధల్లో ఉండి మరి ఇప్పుడు ఇవ్వటం అనేది అంత మంచిది కాదేమో అన్నాను. లేదండి అయ్యగారు, మన బాధలే, దేవుని పనే. ఈ పని ద్వారా అనేక మంది సువార్త వింటున్నారని మంచి విశ్వాసముతో సంసోన్ గారు చెప్పడం నేను ఆశ్చర్యం కలిగించింది నాకు. మరి తన కుమారుడు కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మహాగణుడానికి స్తోత్రాలు. ప్రత్యేకమైన సమయంలో నాయన, ఇదిగో ఈ టీవీ ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ వాక్యాన్ని అందించడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో కుమారుడు ప్రశాంత్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. గడిచిన దినాల్లో కొంత బలహీనత, కొక్కడ్డొచ్చి కొంచెం ప్రమాదమైన అయినా కానీ ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి నీ పనిలో మరలా నువ్వు వాడుకుంటున్నావు. ఈ సువార్తలో ఒక భాగంగా నీ కుమారుడిని నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు. ప్రభా నాయన, ఈ ఛానల్ యాజమాన్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన సంసోన్ గారిని బట్టి, అనగా ఏసెర్ల సంసోన్ గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, వారి కుమారులను బట్టి, వారి కుమార్తెలను బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అబ్రహాము ఎలాగున నాయన 10వ వంతు నాయన నీకు చెల్లించి అన్ని విషయాల్లో దీవింపబడ్డాడో, అలాంటి దీవెన ఆశీర్వాదాలు నీ కుమారుడు సంసోనుకు, మరియమ్మ గారులకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, మీ మహిమ కొరకు సమస్తం జరిగించండి. ఈ టీవీ ముందు చూస్తున్న ఈ పిల్లలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ రుగ్మతలు ఉన్నాయో నాకు తెలియదు నాయన. వారి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి శరీరంలో రుగ్మత యేసు నామములో తొలగిపోవునుగాక. అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి శానల వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయండి. యేసు నామములో ప్రార్థన నడుస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఛానల్ చూస్తున్న వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.